మెయిన్‌గా ఈ బార్తోలిన్ సిస్ట్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే అండి, అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదనుకోండి, సో మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటుంది. బేసిక్‌గా దీంట్లో అలోపతిలో అసలు దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. సో హోమియోపతికొచ్చినప్పుడు ఎంతవరకు హోమియోపతి హెల్ప్ చేస్తుంది? సో దాని లిమిటేషన్స్ ఏంటి? స్కోప్ ఏంటి? అని చెప్పేటప్పుడు సో మామూలుగా ఇది మోస్ట్‌లీ అన్ని బార్తోలిన్ సిస్ట్‌లు తగ్గుతాయండి. సో కొంతమందిలో ఏమవుతుందంటే, సో ఈ బార్తోలిన్ సిస్ట్ జర్నీ అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి సో పాయింట్ ఏ మీకు హైయెస్ట్ పొజిషన్‌లో ఉందనుకోండి. బాగా సింప్టమ్స్ అన్నీ ఎక్కువున్నాయి. పాయింట్ బి అనేది నార్మల్ అనుకోండి. మీకు పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా రావడానికి అది స్ట్రెయిట్ లైన్ ఉండదండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తగ్గుతుంది. కొన్ని రోజులు మళ్ళీ పెరుగుతుంది. కొన్ని రోజులు మళ్ళీ తగ్గుతుంది. కొన్ని రోజులు మళ్ళీ పెరుగుతుంది. అట్లా స్లోగా అది డిక్లైన్ అవుతూ వస్తుంది తప్పితే అది ఒకటేసారి మీకు కంటిన్యూస్‌గా స్లోప్‌గా రాదనమాట. సో అప్పుడప్పుడు సింప్టమ్స్ మీకు పెరగచ్చు, తగ్గచ్చు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో మీరు ఒక 2, 3 నెలలు తీసుకున్నారనుకోండి. దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు 2, 3 నెలల్లో ఫస్ట్ రోజు ఎలా ఉంది, 2 నెలల తర్వాత ఎలా ఉంది అని తీసుకుంటే బాగా తగ్గుంటుంది. అంతేగాని మధ్య మధ్యలో కొన్ని రోజులు ఉండొచ్చు. మీకు పెరగచ్చు, తగ్గచ్చు, మళ్ళీ పెరగచ్చు, తగ్గచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోగా తగ్గుతుంది అంతే తప్పితే మీకు అది నిన్న సింప్టము ఒక 10 స్కేల్‌లో నిన్న సింప్టము 8కి వచ్చిందనుకోండి. ఈరోజు 7కి రావాలి, రేపు 6కి రావాలి, లాస్ట్‌కి 0కి రావాలి. అట్లా స్లోప్‌గా ఉండదు. ఈరోజు ఒక 1 వీక్ బాగా తగ్గచ్చు. 6కి రావచ్చు. ఒక 2, 3 రోజులు మళ్ళీ 8కి రావచ్చు. మళ్ళీ 6కి రావచ్చు. మళ్ళీ 2, 3 రోజులు 4కి రావచ్చు. మళ్ళీ పెరగచ్చు. సో స్లోగా తగ్గుతూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు తగ్గుతుందే తప్పితే ఈ డిసీజ్ అనే కాదు, ఏ డిసీజ్ అయినా కాదు. కొంచెం టైం పడుతుంది. స్లోగా అంటే హెచ్చు తగ్గులనేవి ఉంటాయన్నమాట. అట్లా స్లోప్‌గా కాకుండా హెచ్చు తగ్గులు పెరిగి తగ్గి ఫైనల్‌గా మీకు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి కొన్ని రోజుల్లో రాగలుగుతారు. ఇంకో క్వెషన్ ఏంటంటే మీకు హోమియోపతి సెట్ అవుతుందా లేదా అంటే నార్మల్‌గా ఈ బార్తోలిన్ సిస్ట్‌లో హోమియోపతిలో సక్సెస్ రేట్ ఎంతుంటుంది అంటే 90% సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ సక్సెస్ రేట్ మళ్ళీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? పేషెంట్ ఏజ్ ఎంత? సో యంగ్ పేషెంట్ అనుకోండి సక్సెస్ రేట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఓల్డ్ పేషెంట్ అనుకోండి తక్కువగా ఉంటుంది. సో అడిషనల్‌గా ఏం డిసీజెస్ ఉన్నాయి? షుగర్ ఉందా? లేకపోతే థైరాయిడ్ ఉందా? బీపీ ఉందా? సో ఇవన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది. ఇవన్నీ లేని వాళ్ళకి ఫాస్ట్‌గా ఉంటుంది. సరే పేషెంట్ కండిషన్ ఏంటి? సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా? హెల్తీ డైట్ తీసుకుంటున్నారా? మంచిగా నిద్రపోతున్నారా? లైఫ్‌లో స్ట్రెస్ ఉందా? సో ఇవన్నీ ఉన్న వాళ్ళకంటే ఇవన్నీ లేని వాళ్ళకి కొంచెం తక్కువ ఈజీగా క్లియర్ అవుతుందనమాట. సో పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మెడిసిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదే విధంగా డాక్టర్ కూడా. సో డాక్టర్ ఎంతవరకు కేపబుల్? సో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా? లేదంటే ఏదో అట్లా పాస్ అయిపోయి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా? స్కిల్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా? అదే కాకుండా మనకు మెడిసిన్స్‌లో కూడా 100 రకాలు ఉంటాయి. మనకు ఒకటే మెడిసిన్ చాలా హై క్వాలిటీ మెడిసిన్ చాలా ఎక్కువ రేట్‌లో దొరుకుతుంది. అదే మెడిసిన్ మీకు ఇండియా అంటే చాలా తక్కువ రేట్‌లో అంటే చీప్ మెడిసిన్స్ అంటే పనిచేయని మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ గాని, ఆ డాక్టర్ గాని సో ఎంత క్వాలిటీ మెడిసిన్స్ వాడుతున్నారు? అసలు డాక్టర్ చదువుకొని పాస్ అయ్యాడా? లేకపోతే ఏదో అలా పాస్ అయిపోయాడా? అతనికి నిజంగానే స్కిల్ ఉందా? నాలెడ్జ్ ఉందా? ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఇవన్నీ వేరీ అవుతాయండి. ఇవన్నీ వేరీ అయినా కూడా హోమియోపతిలో ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా దగ్గరకు వచ్చారు. వస్తే మీ కేస్ అంతా తీసుకొని మీకు ఒక పర్టికులర్ డ్రగ్, ఒక పర్టికులర్ డోస్, ఒక పర్టికులర్ రిపిటేషన్ ఇస్తామన్నమాట. కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత ఎంతవరకు తగ్గింది? ఫర్ ఎగ్జాంపుల్ తగ్గలేదనుకోండి మెడిసిన్ చేంజ్ చేయాలా? లేకపోతే డోస్ పెంచాలా? డోస్ తగ్గించాలా? అనేది చూసుకుంటూ వస్తాం. సో మీరు ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు తగ్గుతుంది అంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. లేదు తగ్గలేదు అంటే ఎన్ని రోజులు వాడినా తగ్గలేదు అంటే సో ఈ బార్తోలిన్ సిస్ట్‌కి అయితే ఒక మినిమమ్ 3 మంత్స్ అయితే ఆ డాక్టర్ దగ్గర స్టిక్ ఆన్ కండి. అప్పటికి మీకు తగ్గలేదు అంటే మీరు డాక్టర్‌ని చేంజ్ చేయొచ్చు. ఈ బార్తోలిన్ సిస్ట్‌లో అయితే మినిమమ్ 3-4 మంత్స్ ఒక డాక్టర్ దగ్గర స్టిక్ అయ్యి ఉండండి. మన దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మన దగ్గర ఎలా బెస్ట్ అంటే ట్రాన్స్‌పరెన్సీ ఉంటది. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఈ డిసీజు తగ్గుతుందా? ఎన్ని రోజుల్లో తగ్గుతుంది? సో తగ్గుతుందా లేదా? సో ఎవరన్నా మనము చాలామంది ఏం చేస్తారంటే 100% తగ్గిస్తాము అంటారు. సో అది ఎవరన్నా మీకు ఒక డిసీజ్‌ని 100% తగ్గిస్తాము అంటే వాళ్ళని అసలు నమ్మకండి. సో బెస్ట్ ఏంటంటే ట్రై చేయాలి. ట్రై చేస్తాము. సో మనకు ఈ పర్టిక్యులర్‌గా సక్సెస్ రేట్ ఎంతుంటుంది అంటే బార్తోలిన్ సిస్ట్‌లో 90% సక్సెస్ రేట్ ఉంటది. సో మనకు 100 మంది పేషెంట్స్ ఉంటే బార్తోలిన్ సిస్ట్ వాళ్ళు 100 మందికి డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయన్నమాట. సో అది కామనే అది. హోమియోపతిలో ఎలా అంటే అండి కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్‌గా తగ్గిందంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ తక్కువ. చాలా తక్కువ. 100% రాదు అని కాదు. మేబీ కొంతమందికి 10 ఏళ్ల తర్వాత రావచ్చు. కొంతమందికి 20 ఏళ్ల తర్వాత రావచ్చు. లేకపోతే ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మంత్‌లో రావచ్చు. నెక్స్ట్ మంత్‌లో వచ్చే ఛాన్స్ తక్కువన్నమాట.